నమస్కారం. అనంతపురం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యల్లో భాగంగానే అనంతపురం జిల్లాలో రైతులు మరింత ఎక్కువగా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాళ్ళ జీవితాలపైన భరోసా కోల్పోతా ఉన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలే కాదు, కొన్ని పంటలు అయితే హార్టికల్చర్లో అక్కడికక్కడ కుళ్ళిపోయి ఇంక మరి ఏమాత్రం ఉపయోగపడకుండా వాళ్ళ జీవితాలు కూడా దాదాపు నాశనం అయ్యే పరిస్థితుల్లో రైతాంగం గాల్లేకి చూసే పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం మాటలు మాట్లాడుతూ ఆ మాటలన్నీ కోటలు దాటుకొని పోతా ఉన్నాయి. ఈ నిమిషానికి కూడా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగానికి రైతులకి ఉపయోగపడిన పని లేదు. ప్రత్యేకించి మన జిల్లాలో ఎప్పుడూ చూడలేదు. మనం టమాటకాయలు పారేసింది చూసినాం, ఎర్రగడ్డలు పారేసింది చూసినాం, అట్లాగే పంట వదిలేసింది చూసినాం. కానీ అరటికాయల్ని ఆఖరికి చెట్ల మించి కుళ్ళిపోతా ఉంటే ట్రాక్టర్లో కొట్టేసుకొని వాటిని కాల్ చేసి పడేసే కాలంలో అదే మాట కలెక్టర్ గారు చెప్పినాం. మొక్కజొన్న గవర్నమెంట్ 2400 రూపాయలు కొంటామని చెప్పి ఈ రోజు కూడా ఒక కేజీ కొనలే. ఇంకా రోడ్ల మీద అన్నీ ఉన్నాయి. 1600కు పట్టుకోమంటే పట్టుకోవడంలే. కనుక ప్రభుత్వానికి మీరు చెప్పాలా, ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం అని ఆయన చెప్పడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా, మీరు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరి కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు మాకేం అర్థం కాదు. ఎంతసేపు మీరు భూములు అమ్ముకుందాం ప్రజలు అనే ఒక ఆలోచన తప్ప రైతులకు ఆఖరికి ఏమైనా చేద్దామన్న మాట లేదు. ఒక 1000-2000 కోట్లు పెడితే రైతుల కష్టాలు కొద్దిగా తీరుతాయి. 1000-2000 కోట్లు పెట్టలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారా? వాళ్ళ ఈమాలకు అయితే అంటే 100 ఖర్చులు, వాళ్ళ ప్రచారానికి అయితే ఉంటుంది 100 ఖర్చులు. వాళ్ళు ఇష్టపడితే ఆఖరికి ఆ నమస్కారాలు పెట్టే యోగా డేలకు కానీ లేక అటువంటి జిఎస్టీ ఆ మీటింగులకు కానీ దాదాపు ఒక 500-600 కోట్లు ఖర్చు పెడతారు. పైసా కూడా లాభం లేని ప్రధానమంత్రిని పిలిపించుకొని ఆఖరికి అమరావతిలో మళ్ళా 200 కోట్లు పెట్టి మీటింగ్ పెడతారు. అంటే ఈ విధంగా ఆఖరికి మీ యొక్క స్వార్థమైన ఆలోచనల కోసం తప్ప జనం కోసం లేరు మీరు. ఆ లూలు వాళ్ళకి 99 పైసలకి ఇవ్వడం ఎట్లా, రహేజా వాళ్ళకి 99 పైసలకి ఇవ్వడం ఎట్లా, దాంట్లో ఏ విధంగా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి, మేము ఏ విధంగా అనేక అంశాలతో మీకు ఇది మాకిది అని మాట్లాడుకోవాలో అనే విషయంలో తప్ప మీకు ఇంకో దాంట్లో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఆ విషయం మీకు చెప్తా ఉన్నాం. ఏం కొనలేరా? జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకోండి. మీరు మా నాయకుడు కాబట్టి మాట్లాడడంలే. పోయిన కాలంలో ఇట్లాంటి కష్టమే వస్తే పొలం దగ్గర అక్కడికి బూడిద గుమ్మడికాయలు కూడా కొనుక్కొని అమ్మే కార్యక్రమం లేకపోతే ఇచ్చే కార్యక్రమం నాకు గుర్తుంది. ఏం మాట్లాడుతున్నారు? ఆఖరికి 10 రూపాయలు ఖర్చు పెట్టి చప్పట్లు కొట్టుకోవడం, ఒకరినొకరు పొగుడుకోవడం, విపరీతంగా ఉందని చెప్పుకోవడం. కనుక ఇవన్నీ మంచిదిగా అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కందికి కూడా ఈ మధ్య పండుగ అదే మీద అర్థం కావడంలే. శనగలకి లేదు, అరటికి లేదు. అరటి అయితే చాలా కన్నీళ్ళు వస్తాయి. ఆఖరికి 2 రూపాయలకి ఒక కేజీ అరటికాయలు వస్తాయంటే ఆఖరికి నేను చెప్తా ఉన్నా కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ, వీళ్ళు ఇట్లే చేస్తూ ఉంటే 28-27 తారీఖుల్లో అదే అరటికాయలు తెచ్చి ఈ కలెక్టరేట్ ముందు అమ్ముతాం. ఆ 10 రూపాయలకి పావులకు కాదు అసలు. కానీ ఫ్రీగా అసలు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యంతో లేక ఈ ప్రభుత్వం పట్టించుకున్న దానికి ఖచ్చితంగా 5 టన్నులు తెచ్చి కూడా ఈ ఆంధ్ర ప్రజలకి తెలియజేస్తాం ఇంత అన్యాయంగా ఉన్నాయి బతుకులు అని. మొక్కజొన్న ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చెనిక్కాయ వేసుకునే వాళ్ళం, వీళ్ళ పుణ్యమా అని చెనిక్కాయ దెబ్బతినిపోతే, చెనిక్కాయ రేట్ రాకపోతే, పంట మార్చుకొని మొక్కజొన్న పోతే దానికి దిక్కులేదు. రైతే దిక్కులేని వాడైపోతా ఉన్నాడు. వీళ్ళ పరిస్థితి అంతా భూములు ఎట్లా అమ్ముకోవాలా, ఎట్లా మీటింగ్లు పెట్టుకోవాలో. మొన్న ఏదో 4వ మీటింగ్ పెట్టాడు పారిశ్రామికవేత్తలతో, ఏదో పెట్టుబడిదారులతో మీటింగ్. 4వ మీటింగ్ అది. పోయినసారి 3 మీటింగ్ సిఐఐ అదేదో సమ్మిట్ అట, మళ్ళీ 4వది పెట్టాడు. ఈసారి గట్టి పెట్టుబడులు వస్తాయంట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గట్టి పెట్టుబడులు రైతు దగ్గర నుంచి వస్తాయి. ఆ మాత్రం ఆర్థికవేత్తగా నేర్చుకో. నువ్వు వ్యవసాయంలో మిగిలిన డబ్బులే పెట్టుబడులుగా మారుతాయి. వ్యవసాయం వల్ల వచ్చిన డబ్బులే అభివృద్ధి వైపు పయనిస్తాయి తప్పనిస్తే ప్రైవేట్ వ్యాపారస్తులు అభివృద్ధి అంటూ ఏంది ఉండదు. ఈ రాష్ట్రాన్ని దోచుకుపోవడం, ప్రజల వనరులను దోచుకుపోవడం తప్ప ఇంకేం అక్కడ ఉండదు. ఎక్కడైనా సరే
కుప్పంలో మీకున్న ఆస్తుల్లో నుంచి 99 పైసలకు ఎన్ని ఎకరాలు అమ్మితే మా అనంతపురం పంపిస్తానికి కొనుక్కోమని రూపాయి ఇస్తారు, 99 పైసలు కూడా కాదు. కనుక రైతును ఆదుకోవాలని చెప్పాం. మమ్మల్ని అనవసరంగా శాంతియుతంగా ఉన్న గోవులు లాంటి ఆవులు లాంటి రైతుల్ని మళ్ళీ రోడ్లెక్కిచ్చే పని చేయొద్దని చెప్తా ఉన్నాం. 28, 29 తారీఖుల్లో ఏమాత్రం ప్రభుత్వం నుంచి కదలిక లేకపోతే ఖచ్చితంగా ఇదే విషయాన్ని రైతులతో అందరితో కలిపి అదే అరటికాయలు, అదే మొక్కజొన్న, అదే పత్తి అంతా ఇక్కడే దాన్ని ముట్టలు అనుకుంటారో, ధర్నా అనుకుంటారో, లేకుంటే అయ్యా రామచంద్ర అడుక్కునేకి వచ్చామనుకుంటారో. మీరేమైనా అనుకోండి, ఈ అధికార కేంద్రం ద్వారా ఆ ఒత్తిడి ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఆఫీసర్లు ఢిల్లీకి పోయి చెప్పిన మాట నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు 15 రోజుల్లో వచ్చి కొనుక్కుంటారంట. ఢిల్లీ వాళ్ళు వచ్చి వీళ్ళు 15 రోజుల్లో ఇంకా అమ్మాల్సింది చెత్తే. ఇంకా చెత్త లేక కుళ్ళిపోయిన తెచ్చి అమ్ముకొని పోవాలా. బహుశా ఏమైనా ఎరువుకు పనికి వస్తుంది మాకరికి. ఇటువంటి ఆలోచన లేని పనులు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, రైతు ఏడిస్తే ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఈ రాష్ట్రం రైతులదే, ఈ రాష్ట్రం వ్యవసాయవేత్తలదే తప్ప పారిశ్రామికవేత్తలది కాదు. పారిశ్రమలు ఉంటే ఉండొచ్చు కాక. కనుక రైతుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. మీకేమైనా మీ పరిపాలనలో అనుమానం వస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఏంటి, ఇన్సూరెన్స్ ఏంటి, లేక సపోర్టివ్ ప్రైస్ ఏంటి నేర్చుకోండి. అక్కడికి మీకు అర్థం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పొలం దగ్గరే రైతుని మేలు చేశాడో, పొలం దగ్గరే కొన్నాడో, ఎలా రైతులకి రైతు కేంద్రాల ద్వారా సాయం చేశాడో నేర్చుకోండి. రైతు గురించి ఆలోచించమని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఇంతటితో మీరు ఆపితే మంచిది. ఇక ముందుకు పోకుండా రైతు యొక్క కోపానికి గురి కావద్దని హెచ్చరిస్తా ఉన్నాం.